హలో హలో, ఎవరు మీరు? హలో హలో, ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అంట, అన్ని సర్దేయండి. సార్ ఈరోజు రైడింగ్ ఎవరి మీద చేయబోతున్నాం సార్? రైడింగ్కి వెళ్లే ముందు ఎవరి మీద రైడింగ్కి వెళ్తున్నావు అని అడగకూడదని తెలీదా నీకు? సారీ సార్. ఫాలో ద ప్రోటోకాల్. ఎస్ సార్. బాయ్స్ లెట్స్ గో. ఆ నగలు కూడా తీసి లోపల పెట్టరా. మొత్తం సీజ్ చేసి హెడ్ క్వార్టర్స్ షిఫ్ట్ చేయండి. ఐఎమ్ ఆదిత్య నారాయణ, కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్. నీకు ఫోన్ చేసింది నేనే. ఇంకో గంటలో మీ ఇంటి మీద ఇన్కమ్ ట్యాక్స్ రేట్ జరగబోతుంది. నిమాసి బాబా తెలుగు రాష్ట్రాల్లో తిరుగులేని స్పిరిచువల్ గురు. బాబా ప్రవచనాలు యూట్యూబ్ లో పెడితే వేల కొద్దీ వ్యూస్ ఉంటాయి. ఫేస్బుక్ లో పిక్ పెడితే లక్షల్లో లైక్స్ ఉంటాయి. నిమాసి బాబా ఒక భక్తి సునామీ, భూమి మీద భగవంతుడి బినామీ. ఎవరైనా చేతుల్లో లైన్లు చూసి మనుషుల ఫ్యూచర్ చెప్తారు, బాబా మాత్రం స్టోరీ లైన్ విని ఆ సినిమా ఫ్యూచర్ చెప్తారు. నమస్కారం బాబా. కథ విని బాగుందన్నారు. ఎంత బడ్జెట్ లో తీయమంటారు? సినిమా బాగుండాలంటే చూడాల్సింది బడ్జెట్ కాదు నాయన, సబ్జెక్ట్. హాలు నిండాలంటే సీన్ బాగుండాలి, సీన్ బాగుండాలంటే స్క్రీన్ ప్లే బాగుండాలి. నా లాస్ట్ సినిమా సబ్జెక్ట్ కూడా మీరు బాగుందన్నారు, కానీ ఫట్ అయిందా? అవును బాబా. అవదా మరి? నేను ఎప్పుడు చేయమన్నాను రిలీజ్? వేసవి కాలం. మీరు ఎప్పుడు చేశారు? వర్షాకాలం. వాష్ అవుట్ అవదా? మన రాఘవ, ఆయన అదే రాఘవేంద్ర రావు, నన్ను నమ్మి రామదాస్ సినిమాని సీజన్ లోనే రిలీజ్ చేశాడు. ఎంత పెద్ద హిట్ అయిందో తెలుసుగా. డేటు మారితే ఫేటు మారుతుంది ఆయన. నా కోసం భక్తురాళ్ళందరూ నిరీక్షిస్తున్నారు. వెళ్ళి వాళ్ళని అనుభవించాలి, అదే అనుగ్రహించాలి. ప్రేమ గురించి ప్రేమాభిషేకంలో 12వ రీలు 48వ సీన్లో నారాయణ మహర్షి ఏం చెప్పాడంటే, చూడు ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, తట్టుకోలేవు. అందుకే మనం ప్రేమని ఒకవైపు నుంచే చూడాలి. ఈ డైలాగ్ ఎక్కడో విన్నట్టుందే. బాబా ప్రవచనాల్లో వినుంటారు. బాబా జై నివాస్ బాబా. బాబా, ఈ మధ్య నా బతుకు మరీ కష్టమైపోయింది. దరిద్రం నా చుట్టూ వైఫైలా తిరుగుతుంది బాబా. ఒక్క ముక్కలో చెప్పాలంటే కుక్క బతుకైపోయింది. బాబా, నీకు జరిగింది జరగబోయేది అంతా తెలుసు. ఈ బాబా నీకున్నంత వరకు నిన్ను ఎవడూ ఏమీ చేయలేడు. యు ఆర్ మై గాడ్ బాబా. జై నివాసి బాబా.